మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అమరావతిలో జిల్లా మహిళా హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో హాస్పిటల్ 3వ అంతస్తులోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎన్ఐసియులో మొత్తం 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. మంటలు పొగ వేగంగా వ్యాపించడంతో విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ చిన్న శిశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఘటనలో 3 నవజాత శిశువులు తీవ్రంగా కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. 6 చిన్నారులకు అత్యవసర చికిత్స అవసరం కావడంతో వారిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై ఆందోళన కొనసాగుతోంది. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వెంటిలేటర్లో పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ నెల 22న మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా హాస్పిటల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఎన్ఐసియులోని వార్మ్ మెషిన్లో మంటలు చెలరేగడంతో ఒక నవజాత శిశువు చనిపోగా మరో 2 చిన్నారులు గాయపడ్డారు. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు హాస్పిటల్లోని నవజాత శిశువుల వార్డ్స్లో భద్రతా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.